అందరికీ నమస్కారం అండి. ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని కమెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ పితృపక్షాలలో పితృదేవతల పేరిట స్వయంపాకం దానం చేస్తే చాలా మంచిదని అంటారు కదా. చాలామందికి స్వయంపాకం అంటే ఏమిటో తెలియదు. కొంతమందికి స్వయంపాకంలో ఏమి దానం ఇస్తే చాలా శుభప్రదం, ఏ వస్తువులు ఇవ్వకూడదు అనే విషయం తెలియదు. ఈ వీడియోలో స్వయంపాకం అంటే ఏమిటి, స్వయంపాకంలో ఏ వస్తువులను ఇవ్వాలి, ముఖ్యంగా ఏ వస్తువులని ఇవ్వకూడదు, స్వయంపాకంలో మర్చిపోయి కూడా కొన్ని వస్తువులను ఇవ్వకూడదు, ఆ వస్తువులు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అదేవిధంగా మనం స్వయంపాకం దానం ఇచ్చేటప్పుడు ఆ స్వయంపాకంలో 3 వస్తువులను గనక పెడితే మనం 1000 రెట్లు స్వయంపాకం ఎక్కువ ఇచ్చినటువంటి ఫలితం వస్తుంది. ఆ 3 వస్తువులు ఏ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా స్వయంపాకం అంటే బ్రాహ్మణులు వాళ్ళంతటా వాళ్ళే వండుకునే ఆహారం, అంటే వంటకు సరిపడ సామాగ్రి అన్నమాట. వాళ్ళు సొంతంగా ఆహారం సిద్ధం చేసుకోవడానికి కావలసిన వంటి వస్తువులు పాకము. అంటే ముఖ్యంగా బ్రాహ్మణులకి స్వయంపాకం ఇవ్వాలా అంటే బ్రాహ్మణులకైనా స్వయంపాకం ఇవ్వవచ్చు, లేదా హరిదాస్ వాళ్ళకి, లేకపోతే ఎవరైనా సాధువులు ఉంటే సాధువులకు ఇవ్వచ్చు, లేకపోతే చాలా పేదవాళ్ళు తిండి లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైనా మీరు పితృదేవతల పేరిట స్వయంపాకం ఇవ్వవచ్చు. పితృపక్షాల్లోనే కాదు, ఎప్పుడైనా పుణ్యతిథుల్లో కూడా, అంటే ఏకాదశి రోజు కావచ్చు, శివరాత్రి రోజు కావచ్చు, లేదా ఏదైనా పర్వదినాల్లో మీరు స్వయంపాకం ఇవ్వచ్చు. ఎందుకంటే ఆ రోజు వస్తువులన్నిటినీ స్వయంపాకం ఇస్తే పరిపూర్ణమైనటువంటి ఫలితం మీకు లభిస్తుంది. స్వయంపాకం ఇవ్వాలనుకున్నప్పుడు ఒక తట్ట తీసుకొని, లేదా ఒక సంచి, ఒక బ్యాగ్ లాంటివి తీసుకొని అందులో అయినా కూడా మీరు స్వయంపాకం ఇవ్వాలి అనుకునే వస్తువులన్నీ పెట్టుకోవచ్చు. ఒక పెద్ద సైజులో ఉన్నటువంటి తట్ట తీసుకుని ఆ తట్టలో మనం ఇచ్చే వస్తువులను పెట్టుకోవాలి. ఇప్పుడు చెప్పేటువంటి వస్తువులన్నీ కూడా మీరు స్వయంపాకంలో దానం ఇస్తే మీకు అంతా శుభమే జరుగుతుంది. మొట్టమొదటిగా స్వయంపాకంలో పెట్టవలసిన వస్తువు బియ్యము. 1 కేజీ బియ్యాన్ని తీసుకోండి. ఎందుకంటే ఆ రోజు మొత్తం ఒక బ్రాహ్మణుడు, ఆయన భార్య, వాళ్ళ పిల్లలు ఆ రోజు మొత్తం తన భత్యాన్ని మాత్రమే స్వయంపాకం అని పిలుస్తారు. ఏదో శాస్త్రానికి కొన్ని గింజలు వేసి ఇవ్వడం కాదు. 1 కేజీ బియ్యాన్ని ఇవ్వాలి. ఇక రెండో వస్తువు కందిపప్పు. వాళ్ళు సాంబారు చేసుకోవడానికి ఒక 1/2 కేజీ కందిపప్పును కూడా స్వయంపాకంలో పెట్టాలి, లేదా ఇతర పప్పులు కూడా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత బెల్లం, చక్కగా ఒక బెల్లాన్ని కూడా స్వయంపాకంలో పెట్టండి. మీకు కుదిరితే 1 కేజీ బెల్లం కూడా ఇవ్వవచ్చు, లేదా దాంట్లో సగం కూడా మీరు ఆ స్వయంపాకంలో పెట్టాలి. ఆ తర్వాత చింతపండు ఒక కవర్లో వేసుకొని ఆ స్వయంపాకంలో చక్కగా పెట్టుకోండి. తర్వాత వస్తువు ఉప్పు 1 ప్యాకెట్ కూడా అందులో పెట్టాలి. ఇది చాలా శ్రేష్టమైనది. స్వయంపాకంలో దానం చేయొచ్చు అని ఉప్పు స్వయంపాకంలో దానం చేసినట్లయితే మన యొక్క అప్పుల బాధలన్నీ కూడా తొందరగా తగ్గుముఖం పడతాయి. బ్రాహ్మణులకి ఉప్పు దానం చేయడం చాలా శుభప్రదం. మనం కేవలం ఉప్పు మాత్రమే ఇస్తే బ్రాహ్మణులు తీసుకోరు. ఈ స్వయంపాకంతో పాటు ఇస్తే తప్పకుండా తీసుకుంటారు. ఆ తర్వాత నెయ్యి 1 చిన్న ప్యాకెట్, ఆ తర్వాత కారం పొడి, అది కూడా 10 రూపాయల్లో 1 ప్యాకెట్ వస్తుంది. ఆ కారం పొడి అయినా పెట్టవచ్చు, లేదా పచ్చిమిర్చి పెట్టవచ్చు. ఎందుకంటే సాంబార్ చేసుకోవాలంటే ఉప్పు పప్పు ఉంటే సరిపోదు కదా, కారం కూడా కావాలి. కాబట్టి కారం పొడి, అది కూడా 10 రూపాయలు 1 ప్యాకెట్ వస్తుంది. ఆ కారం పొడి అయినా పెట్టవచ్చు, లేదా పచ్చిమిర్చి అయినా పెట్టవచ్చు. కొంతమంది మిరపకాయలు పెట్టకూడదు అని చెబుతూ ఉంటారు. మిరపకాయలు, కారం పొడి, లేకపోతే చారు లేదా సాంబార్ ఎలా చేసుకుంటారు చెప్పండి. ఆ తర్వాత ఆవాలు కూడా 1 చిన్న ప్యాకెట్ మీరు ఇవ్వడం చాలా శుభప్రదం. ఆ తర్వాత కూరగాయలు, వాళ్ళకి ఒక రోజు వండుకోవడానికి సరిపడ కూరగాయలు, అంటే వెజిటేబుల్స్ అన్నమాట. ఏదో 2 టమాటాలు, 2 వంకాయలు, కాస్త కొత్తిమీర ఉంది. బియ్యం వేసి చెప్పడం కాదు, మేము స్వయంపాకం ఇచ్చామండి అని చెప్పేసి మునిగిపోయినటువంటి బియ్యమో, మనకు పనికిరాని వంటి పప్పు ఇచ్చి దాన్ని వాళ్ళకి చేసుకోకుండా పక్కకు పారి వేస్తే ఆ ఫలితం మీకు కానీ మీ పితృదేవతలకు కానీ ఉండదు. వాళ్ళు తృప్తి పడాలి అంటే తాజాగా ఉన్నటువంటి కూరగాయలు, చాలా ఫ్రెష్గా ఉన్నటువంటి బియ్యం, పప్పు, నూనె, ముఖ్యంగా నూనె కూడా స్వయంపాకంలో పెట్టివ్వడం చాలా శుభప్రదం. కూరగాయలు కనీసం 6 టమాటాలు, అదేవిధంగా బీన్స్, 4 క్యారెట్లు, ఆలుగడ్డలు, ఆకుకూరలు దానం చేస్తే కూడా చాలా శుభప్రదము. కానీ ఆకుకూరలు కూడా మీరు దానం ఇవ్వండి. ఆ తర్వాత అరటి పండ్లు 1 అర డజన్,
అన్నం తినక చక్కగా అరటిపండు తింటే చాలా శుభప్రదం. ముఖ్యంగా తాంబూలం అంటే ఆకులు వక్కలు, అందులో దక్షిణ అనేది మీకు తోచిన కాడికి ఇవ్వండి. పైన ₹1 పెట్టి యాపిల్ కానీ ఆరెంజ్ కానీ 2 పండ్లను కూడా మీరు స్వయం పాకంలో పెట్టడం చాలా శుభప్రదం. దీన్ని పూర్ణ తాంబూలం అని పిలుస్తారు, దక్షిణం తాంబూలం అని కూడా పిలుస్తారు. దీన్ని కూడా చక్కగా మీరు స్వయం పాకంలో పెట్టాలి. ఇక ముఖ్యంగా స్వయం పాకంలో పెట్టకూడని అతి ముఖ్యమైన 3 వస్తువులు ఏమిటంటే ఉల్లిపాయలు, వీటిని ఎర్రగడ్డలు, ఆనియన్స్ అని కూడా అంటారు. కాబట్టి ఈ ఎర్రగడ్డ అని పిలువబడే ఉల్లిపాయలు స్వయం పాకంలో పెట్టకూడదు. అదేవిధంగా వెల్లుల్లిపాయ, తెల్లగడ్డ, సున్నం దీన్ని కూడా స్వయం పాకంలో పెట్టడం మంచిది కాదు. సున్నం, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు పెట్టకూడదు. ముఖ్యంగా 3 వస్తువులని పక్కన పెట్టివ్వడం అంత మంచిది కాదు. ఈ 3 వస్తువులు బాగా గుర్తుపెట్టుకోండి. ఉల్లిపాయలు అంటే ఎర్రగడ్డ, వెల్లుల్లిపాయలు అంటే తెల్లగడ్డ, సున్నం, ఈ 3 వస్తువులన్నీ మీరు స్వయం పాకంలో అస్సలు పెట్టకూడదు. మరి తప్పకుండా పెట్టవలసిన 3 వస్తువులు ఉన్నాయి కదా, అవి ఏమిటంటే కొబ్బరికాయ. కొబ్బరికాయ మనం స్వయం పాకంలో పెట్టి దానం చేస్తే ఈ బ్రహ్మాండం అంతా దానం చేసినట్టే. శివుడికి ప్రతిరూపంగా ఈ కొబ్బరికాయ అన్నమాట. మనం చక్కగా ఆ యొక్క స్వయం పాకంలో కొబ్బరికాయ పెట్టి దానం చేస్తే ఈ బ్రహ్మాండాన్ని మొత్తం కూడా బ్రాహ్మణులకు దానం ఇచ్చినటువంటి ఫలితం కలుగుతుంది. ఇక ఆ తర్వాత గుమ్మడికాయ మీకు దొరికితే తప్పకుండా గుమ్మడికాయను బ్రాహ్మణులకు దానం ఇవ్వండి. మహా అయితే 30-50 ఉంటుంది. కొంతమంది ఇళ్ళ దగ్గర గుమ్మడికాయలు కాస్తూ ఉంటాయి అన్నమాట. ఒక గుమ్మడికాయను బ్రాహ్మణులకు దానం చేయడం చాలా మంచిది. బ్రాహ్మణులకు చాలా ఇష్టమైనటువంటి వస్తువు గుమ్మడికాయ. ఒక చివరిగా స్వయం పాకంలో ఖచ్చితంగా పెట్టవలసిన అతి ముఖ్యమైన వస్తువు. ఈ ఒక్క వస్తువును మీరు స్వయం పాకంలో పెట్టినట్లయితే మీకు 1000 రెట్ల దాన ఫలితం కలుగుతుంది. ఆ వస్తువు తులసి దళము. శ్రీమన్నారాయణుడికి చాలా ఇష్టమైనటువంటి వస్తువు ఈ తులసి దళము. ముఖ్యంగా శ్రీకృష్ణ పరమాత్ముడు తులాభారంలో సత్యభామ ఎన్నో వజ్రాలు, వైఢూర్యాలు, బంగారం, వెండి అన్నీ వేసి చూస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మ కాస్త కూడా తూగాడు. తులాభారంలో రుక్మిణీదేవి తులసి దళము వేయగానే శ్రీకృష్ణ పరమాత్ముడు చక్కగా తులాభారంలో తూగాడు. శ్రీకృష్ణ పరమాత్ముడికి చాలా ప్రీతికరమైనది, శ్రీమన్నారాయణుడికి ప్రీతికరమైనది, స్వామితో సరి సమానంగా లోకంలో తూగే అటువంటి వస్తువు ఈ తులసి దళము. మీరు పితృదేవతల పేరిట స్వయం పాకంలో దానం ఇవ్వవలసిన వస్తువు. అదేవిధంగా ఏకాదశి రోజు స్వయం పాకం దానంలో ఇవ్వవలసిన వస్తువు తప్పకుండా ఈ తులసి దళాన్ని ఆ స్వయం పాకంలో తులసి దళము పెట్టి దానం చేయండి. అలా చేయడం ద్వారా సహస్ర ఫలితము అంటే 1000 రెట్ల ఫలితం అనేది మీకు వస్తుంది. అదేవిధంగా మీకు శక్తి ఉంటే పాలు, పెరుగు కూడా మీరు బ్రాహ్మణులకు స్వయం పాకంలో పెట్టి దానం చేయవచ్చు. అలా చేసుకుంటే పరిపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది. ఆ తర్వాత ప్లేట్ వాళ్ళకి ఇచ్చేలాగా లేదా మనం తీసుకొని రావాలా అంటే మీకు కావాలంటే ప్లేట్ని తీసుకొని రావచ్చు. ఒక సంచిలో ఆ వస్తువు వేసి ఇవ్వవచ్చు. ఆ ప్లేట్ కూడా మీకు అవసరం లేదు, వాళ్ళకే ఇచ్చేస్తామంటే తృప్తిగా మీ శక్తి కొలది ఉంటే తప్పకుండా దాని బ్రాహ్మణులకు మీరు దానం చేయవచ్చు. ఇలా స్వయం పాకంలో పితృపక్షాల్లో కానీ ఏ పుణ్యక్రమాల్లో కానీ ఏకాదశిలో కానీ మీరు దానం ఇవ్వడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. సో ఇదండి వాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి